ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, మరి ఐ ఫర్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి సహోదరుడు ఆనంద్ పాల్ గారు అనుకుంటా, ఆ సహోదరుని పేరు నాకు తెలియదు. ఆ సహోదరుడు మరి నిన్నటి దినాన ఒక వీడియో చేస్తూ వచ్చాడు. ఆ వీడియోలో హనీ జాన్సన్ గారు ఇకపైన నేను ఆన్లైన్లో ఉండను, ఆన్లైన్లో వీడియోలు చేయను, క్రైస్తవుల పక్షాన పోరాటం చేయను అని చెప్పి ఒక వీడియో పెడుతూ వచ్చాడు కదా. ఆ వీడియో గురించి మరి సహోదరుడు హనీ జాన్సన్ గారు మాట్లాడిన ఆ మాటల గురించి మరి ఆనంద్ పాల్ గారు స్పందిస్తూ ఒక వీడియో చేస్తూ వచ్చారు. ఆయన చాలా మంచిగా మాట్లాడుతూ వచ్చాడు. హనీ జాన్సన్ గారు పశ్చాత్తాపడి తిరిగి సరిచేసుకొని ఆయన మరలా దేవుని యొక్క పరిచర్య చేయాలని ఎంతో ప్రేమపూర్వకంగా హనీ జాన్సన్ గారి ఇన్వైట్ చేస్తూ వచ్చారు. నిజంగా అది మంచిదే, చాలా మంచి విషయాలు ఆనంద్ పాల్ గారు ఆ వీడియోలో మాట్లాడడం జరుగుతూ వచ్చి. అయితే ఆనంద్ పాల్ గారు మాట్లాడిన ఆ మాటలను పరిశీలిస్తూ ఆనంద్ పాల్ గారికి కొన్ని విషయాలు తెలియజేయాలనే ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. అయితే ముందుగా ఆనంద్ పాల్ గారు మాట్లాడిన మాటలు మనం విన్నట్లయితే, నేను నా దేవుని పని చేయాలి, దేవుని కొరకు నేను నిలబడాలని మళ్ళీ ఏ పని అయితే అంతకుముందు మీరు కొనసాగించారో, ఏ పోరాటాన్ని మీరు కొనసాగించారో మళ్ళీ తిరిగి అదే పోరాటాన్ని కొనసాగించాలని ఒక దైవజనుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. సహోదరుడు ఆనంద్ పాల్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, మీరు దేవుని కొరకై ఏ పోరాటాన్ని మీరు ఇంతకుముందు చేశారో అదే పోరాటాన్ని తిరిగి మీరు చేయాలి. అలాగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆనంద్ పాల్ గారు హనీ జాన్సన్ విషయమై మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ హనీ జాన్సన్ అనే సహోదరుడు మరి నాకేమో విరోధి కాదు, కానీ ఆ సహోదరుని గురించి ఆనంద్ పాల్ గారికి కొన్ని విషయాలు నేను ఈ వీడియో పూర్వకంగా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే సహోదరుడు ఏం పోరాటం చేస్తూ వచ్చాడు, ఆయన చేసిన పోరాటం ఏంటి అని అంటే, ఆయన చేసిన పోరాటం ఏంటో మరి అతని దగ్గరే ఉన్న క్యాట్ బాబు అనే ఒక సహోదరుడు మరి మాట్లాడిన ఆడియో కాల్ మనం వింటే ఆ హనీ జాన్సన్ అనే ఆ సహోదరుడు చేసిన పోరాటం ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ ఆడియో కాల్ కూడా వినే ప్రయత్నం చేద్దామండి. ఎంత నా శ్రీరామరాజ్యంకి ఎంత 1600 తీసాను నా సినిమా. అది శ్రీరామరాజ్యానికి 1600 కలియుగ మనడు 2500 అన్న. ఒక్క లింగమర్మంకి 20,000 దగ్గర అయిందన్న. పట్టుమని 50,000 ఖర్చు పెట్టి తీసిన మళ్ళీ వాడు లేదన్న, మహా అయితే ఇది ఒక 35 దగ్గర ఏముంటది తగపని దేవుడి భార్య. అది కూడా ఎవరైతే యాక్ట్ చేయడానికి వచ్చిందో ఆ అమ్మాయి 20,000 వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ 20,000 డొనేషన్ ఇచ్చేళ్ళింది. వాళ్ళ నాన్నగారు పంపించారనమాట 20,000 డొనేషన్ మూవీ కోసం అని. ఆ అమ్మాయి వచ్చి యాక్ట్ చేయడమే కాకుండా 20,000 డొనేషన్ కూడా ఇచ్చేళ్ళింది. వాడు దేవుడిని మోసం చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. పైకి కనిపించట్లేదు. దేవుడు గట్టిగా కొడతాడు చూడుతున్నా. నేను చెప్పానన్న ముందే. ఎందుకు అని అంటే అతని దగ్గరే ఉన్న సహోదరుడు చెప్తూ ఉన్నాడు, అతను దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాడు అని అంటే, మోసం చేస్తున్నాడు అన్నట్టు అంగీకరించి పైకి కనిపించట్లేదు అని అంటా ఉన్నాడు. సహోదరు ఆనంద్ పాల్ గారు ఒక్కసారి ఆలోచించండి, అతను చేస్తున్న పోరాటం ఏంటి? ఒక షార్ట్ ఫిలింకు 2,000 3,000 లేదంటే 10,000 లోపల 5,000 10,000 అట్లా 2,000 3,000 అయిన షార్ట్ ఫిలిమ్స్కి లక్షలు మరి నాకు ఈ షార్ట్ ఫిలింలకి ఇంత ఖర్చు అవుతుంది, 1,00,000 ఖర్చు అవుతుంది, 2,00,000 ఖర్చు అవుతుంది అని చెప్పి క్రైస్తవ సమాజం ఎదుట డబ్బులు దోచుకోవడమా అతను చేస్తున్న పరిచర్య? అదా దేవుడు అతనికి చెప్పిన పరిచర్య? ఒక్కసారి ఆలోచించండి ఆనంద్ పాల్ గారు. మీరు పెద్దవారు, నేను మీకు చెప్పేంత మరి పెద్దవాణ్ణి కాదు. మీరు దయచేసి ఇలాంటి విషయాలు ఆలోచించండి. ఎందుకంటే అతని గురించి మీరు సపోర్ట్ చేసి మాట్లాడుతూ అతని పక్షాన కూడా ఇంకా ముందు మాట్లాడతాను, అతని పక్షాన కుట్ర పన్నారు అని చెప్పి ఆ సహోదరుడు హనీ జాన్సనే మరి కొంతమంది దైవ సేవకుల పట్ల కుట్ర పన్ని చాలా విషయాలు చేస్తూ వచ్చారు. ఆ విషయాలు ముందు మాట్లాడతాను. మరి ఈ సహోదరుడు చేస్తున్న, హనీ జాన్సన్ చేస్తున్న పోరాటము పరిచర్య ఏంటి అని అంటే, 2-3 వేలు పెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీసి లక్షలు మరి అయిందని చెప్పి ఒక వీడియో రూపంలో
అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడము ఈయన చేస్తున్న పోరాటం అండి. ఇంకా అతనే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో బయటి వాళ్ళు కాదు మాట్లాడుతుంది సహోదర ఆనంద్ పాల్ గారు. ఒక్కసారి ఆలోచించేయండి. నేను మిమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేయాలని కాదు, కానీ మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనే ఆశతో మీ ముందుకు వస్తా ఉన్నాను. నాకు కూడా ఆశ ఒకటే, ఇలాగా క్రైస్తవ సమాజంలో సహోదరులు అందరూ ఇలాగ గొడవలు చేసుకుని క్రైస్తవ సమాజం యొక్క పరువు తీయకూడదు. అంటే మతోన్మాదుల మధ్య మనము తక్కువ స్థాయిలోనికి వెళ్ళిపోతాము. ఇలాంటి గొడవలు జరగడం వల్ల ఇలాగా మనము చేసుకోకుండా ఉంటే మేలు. మనమందరం కూడా ఖచ్చితంగా మనుషులమే, ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ పొరపాటు జరిగిన తర్వాత దాన్ని సరి చేసుకుని, దావీదు విషయం కూడా మీరు మాట్లాడారు. దావీదు పొరపాటు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి సరి చేసుకుని దేవునికి నమ్మకంగా ఇంకా ఏ సమయంలో కూడా తప్పిపోకుండా జీవిస్తూ వచ్చాడు. అది దేవుడు కోరుకునేది. ఒప్పుకొని వాటిని అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కానీ ఇలాగా అతిక్రమములు చేస్తూ వాటిని విడిచిపెట్టుకోకుండా మనము మానవులమై ఉన్నాము, తప్పులు చేస్తూ పోతూ ఉంటామంటే కాదు సహోదర. దేవుని వాక్యం చెబుతూ ఉంది ఏంటి అనంటే, మనము అతిక్రమములు చేసిన తర్వాత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేగాని మరలా అది కొనసాగిస్తూ పోవడం కాదు. ఈ సహోదరుడు అనీ జాన్సన్ గారు మరి షార్ట్ ఫిలిమ్స్ అని, ఒక్క షార్ట్ ఫిలింలో ఒక చిన్న పొరపాటు చేశాడు, సరే సరిదిద్దుకున్నాడా అంటే కాదు. మరలా ఇంకొక షార్ట్ ఫిలిం తీస్తూ దానికి కొన్ని లక్షలు వసూలు చేస్తూ, మరలా ఇంకొక షార్ట్ ఫిలిం తీస్తూ దానికి కొన్ని లక్షలు వసూలు చేస్తూ, అలాగా ఇంకా ఆ సహోదరుడు క్యాట్ బాబు మాట్లాడిన మాటలు మనం వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే, నిజంగా దేవుని సేవకుడేనా ఇతను అనిపించింది నాకైతే. ఒక్కసారి వినండి. ఒక కెమెరా కోసము కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశాడంట అండి. ఇలాంటి వారిని మనం పోరాటం చేయడానికి పిలుస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆ సహోదరుడు క్యాట్ బాబు మాట్లాడిన మాటలు వినండి. అంటే మళ్ళీ మోసం. ఇప్పుడు నువ్వు యథార్థంగా బ్రతికి ఒక రూపాయి తిను, అంతే కదన్నా. నువ్వు కష్టపడకుండా దోచేసుకుందామని ఎలాగా? 100 రూపాయలు వస్తే పోనీ ఒక 50 రూపాయలు తిని, ఒక 50 రూపాయలు అయినా సరే ప్రభు కోసం ఖర్చు పెట్టాలి. అసలు రూపాయి ఖర్చు పెడతలేదు కదా, లేదు. చేస్తున్నాడు, దేనికి పెడుతున్నాడు ఇదంతా. అన్న ఇది అంత 1 లక్ష రూపాయలు అవసరమైంది అనుకో అన్న, 1 లక్ష రూపాయలే కావాలి ఆ పనికి. కానీ ఇతను అడగడం వల్ల అది లక్షకి చాలా ఎక్కువ రేట్లు, అది వచ్చేగా ఇదిగో నాకు 1 లక్ష రూపాయలు ఇక్కడతో అయ్యింది అని చెప్పి ఆ 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి సహోదర. 1 లక్ష రూపాయల సహాయం కావాలి మనకు. అలాంటప్పుడు 1 లక్ష రూపాయల సహాయం అందినప్పుడు వెంటనే ఒక వీడియో చేసి, ఇక నాకు సహాయం అవసరం లేదు, నాకు కావాల్సిన సహాయం అందిందని చెప్పాలి కదా. ఈ సహోదరుడు అలా కాదంట. 1 లక్ష రూపాయలకు చాలా రేట్లు ఎక్కువ సహాయం వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి పెడతాడంట. అది కరెక్టేనంటారా ఆనంద్ పాల్ గారు? ఒకసారి ఆలోచించండి. నాకు ఇది ఎక్కడ తెలిసిందంటే అన్న, ఒక కెమెరా కోసం అనమాట. కెమెరా కొనడం కోసం అమెరికా నుంచి ప్రభాకర్ గారు అని ఒక ఆయన ఉంటారు పాపం. ఆయన ఇంకొకరు ఇంకొకరు ఎక్కడ నుంచో ఒక 3-4 అన్న, సార్ నేను కెమెరా కొంటాను సార్, అలాగే సార్ అమౌంట్ ఎంత అవుతుందని చెప్పి కెమెరా కొనేసిన తర్వాత ఒక్కొక్కరికి చెప్పేశారు అనమాట. ఇదిగోండి మీరు ఇచ్చిన అమౌంట్ కి కెమెరా కొన్నా, ఇదిగోండి మీరు ఇచ్చిన అమౌంట్ కి కెమెరా కొన్నా. అలా చూశారు కదా ఆనంద్ పాల్ గారు. కెమెరా కొనడానికి మరి ఆయన ఆన్లైన్లో ఒక వీడియో పెడితే నాకు కెమెరా అవసరం ఉందని చాలామంది ఫోన్ చేశారంట. నేను కెమెరా కొనిస్తాను. అందరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని మీ ద్వారానే డబ్బులు, ఒక సహోదరునికి ఫోన్ చేసి ఇదిగో మీ ద్వారానే, మీ డబ్బు ద్వారానే కెమెరా కొనుక్కున్నాను. ఇంకొక సహోదరునికి ఫోన్ చేసి ఇదిగో మీ డబ్బు ద్వారానే కెమెరా కొన్నాను. ఇలాగ చెప్పేది పరిచర్య అంటారా? అలాంటి పరిచర్య చేసేకి మీరు అతన్ని పిలుస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి ఆనంద్ పాల్ గారు. అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, నిజంగా అతను పశ్చాత్తాపడి ఇప్పటికైనా సరైన మారు మనసు పొంది దేవుని పరిచర్య చేస్తే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. అతన్ని హృదయమార ప్రేమిస్తూ ఉన్నాను. అతను ఎంతో పోరాటం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని పరిచర్య ఇంకా ఎంతో గొప్పగా చేయాలని ఆశిస్తూ ఉన్నాను. కానీ సరైన విధానంలో పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య అంటే ఏంటి? మన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి. మన ప్రాణం
పోతున్నా సరే దేవుని యొక్క పరిచర్య విషయంలో మన నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు. అది పరిచర్య అంటే. సహోదర ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇంకా మీరేం మాట్లాడుతూ వచ్చారో ఒకసారి ఆ మాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, గడిచిన కొద్ది రోజుల క్రితం మరి హనీ జాన్సన్ గారి యొక్క ఆడియో లీక్ బయటపడింది. అది మతోన్మాదుల చేతులకు వెళ్ళింది. అది గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఈ వేరే ఒక స్త్రీతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడు ఈ సమస్య అది గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం అని మీరు మాట్లాడుతూ వచ్చారు కదా సహోదర ఆనంద్ పాల్ గారు. అది గడిచిన కొన్ని సంవత్సరాల క్రితంది కాదండి ఆ ఆడియో కాల్. అది ఈ మధ్య కాలంలో జరిగిన సంభాషణే అని చెప్పి వికేఆర్ గారు తన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తూ వచ్చారు. దాని ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. అంటే నేను వికేఆర్ గారికి సపోర్ట్ చేయట్లేదు, అలాగని హనీ జాన్సన్ గారిని డిగ్రేడ్ చేయట్లేదు. ఈ యొక్క వీడియో ద్వారా వికేఆర్ గారికి కూడా నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే అత్యవసర విన్నపము అని చెప్పి కొంతమంది సహోదరుల కొరకు వికేఆర్ గారు వీడియోలు పెడతా ఉన్నాడు. ఆ సహోదరులకి సహాయం చేసిన తర్వాత కూడా ఆ వీడియోలు అలాగే ఉంటూ ఉన్నాయి. అంటే వికేఆర్ గారు ఇలాంటి వ్యక్తులకు సహాయం చేస్తూ ఉన్నారని చెప్పి ఫ్యూచర్లో ఎవరైనా కూడా ఆ వీడియోలను బట్టి సహాయం చేయొచ్చు కదా. అంటే కొంతమంది చేసిన సహాయమే అవతల వాళ్ళకి అందుతూ ఉంది కదా. అంటే వికేఆర్ గారు మరలా అనొచ్చు, ఆ సహాయాన్ని ఇంకా కొంతమందికి అందిస్తూ ఉన్నానంటారు. అంటే ఇక్కడ మనము యథార్థంగా ఉండాలనేది నా ఆలోచన. దయచేసి ఆలోచించండి. ఏ సేవకుడైనా కూడా దేవుని పరిచర్య విషయంలో దేవుని పరిచర్య కోసం వచ్చిన డబ్బును దేవుని పరిచర్య కొరకు వాడాలనేదే నా ఆలోచన. ఏదైనా కానీ మనం దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు మన పైన తప్పు మోపాలి అనంటే ఆలోచించే విధంగా ఉండాలి. మన జీవితము అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా యథార్థంగా ఉండాలి మన జీవితం. అలాంటప్పుడే మనం చేసే దేవుని పరిచర్య ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఇప్పుడు హనీ జాన్సన్ గారి వల్ల దేవుని నామానికి మహిమ వచ్చిందా, లేకపోతే అవమానం వస్తూ ఉందా? ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని నామానికి అవమానం వస్తూ ఉంది కదా. అన్యజనుల మధ్య, క్రైస్తవ సమాజం మధ్య ఈ సహోదరుని బట్టి దేవుని నామానికి అవమానం వస్తూ ఉంది కదా సహోదర. ఒక్కసారి ఆలోచించేయండి. తర్వాత మీరేం మాట్లాడుతూ వచ్చారు అని అంటే, సమస్య హనీ జాన్సన్ గారు ఒక్కడిదే కాదు, ఇది యావత్ క్రైస్తవ ప్రపంచానికి సంబంధించింది. ఇప్పుడు దీని ద్వారా ఏం జరిగింది? హనీ జాన్సన్ గారి వలన ఇలాంటి దైవజనులందరూ ఇలానే ఉంటారని చెప్పి మతోన్మాదులకి మనమే అవకాశం ఇచ్చినట్లయింది. మనమే ఈ మతోన్మాదులందరికీ అవకాశం ఇచ్చినట్లయితుంది. ఈ విషయాలన్నీ మనమే బయట పెట్టుకోవడం ద్వారా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, అలా చేయకూడదు. ఒకవేళ నిజంగా అది క్రైస్తవుల దగ్గర నుంచి ఆడియో అక్కడికి వెళ్ళింటే ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా నేను కూడా ఖండిస్తాను. అది ఎవరైనా సరే, మరి ఎవరైనా వాళ్ళ పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైతే తెలుసని అంటున్నారో నాకు కూడా ఆ విషయం తెలుసు. కానీ ఒకవేళ అతని దగ్గర వెళ్ళి ఉంటే ఈ సహోదరుడు కూడా తప్పు చేశాడు. ఎందుకంటే దేవుని నామానికి అన్యజనుల మధ్య అవమానం వచ్చే విధంగా చేశాడు కాబట్టి ఇతనికి కూడా దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా శిక్ష వస్తుంది. సహోదర ఆలోచించు. అయితే నిజంగా ఒకవేళ ఇలాంటి విషయం బయటపడినప్పటికీ క్రైస్తవులు ఎవరు కూడా స్పందించుకోకుండా ఉంటే, క్రైస్తవులంతా ఇంతే, ఇలాంటి వారే చూసారా, వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఇలాంటి వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదని చెప్పి అప్పుడు క్రైస్తవ సమాజం అంతటి మీదకి చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. అప్పుడు క్రైస్తవులు వారిలో ఉన్న ఎంత పెద్ద సేవకులైనా తప్పు చేస్తే వాళ్ళే సహించరు, వాళ్ళే ఖండిస్తారు, వాళ్ళే బుద్ధి చెప్పే విధంగా మరి మాట్లాడతారు అన్న విషయం అవతల వాళ్ళకి తెలిసినప్పుడు క్రైస్తవ సమాజం పైన ఒక విలువ అన్నది ఉంటుంది, ఒక గౌరవం పెరుగుతుంది. అంతే కదా సహోదర. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీరు ఏం మాట్లాడుతూ వచ్చారు అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు తప్పులు చేశారు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించాడు. అంతకంటే తర్వాత దేవుడు వాళ్ళని బాగా వాడుకున్నాడు. కరెక్టే, మీరు చెప్పింది వాస్తవం సహోదర. అలాగే మేము కూడా హనీ జాన్సన్ గారు ఒకవేళ తప్పు చేశాడు, పశ్చాత్తాపడి తిరిగి మరి ఆయన క్షమాపణ పొంది దేవుని దగ్గరకు వచ్చి ఇప్పటి నుంచే నా నమ్మకంగా దేవుని కొరకు బ్రతికితే దేవుడు ఆయనను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఒకవేళ మీరు ఆయన చేసింది తప్పు కాదు అన్నట్టు మాట్లాడితే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే
ఆయన మనిషి అయినప్పటికీ దైవ సేవకుడిగా ఉండి, ఆమె విశ్వాసిగా ఉన్నప్పుడే, దైవ సేవకుడిగా ఉన్నప్పుడే, ఆయన ఏదో విశ్వాసిగా మరి దైవ సేవకుడిగా లేనప్పుడు మాట్లాడిన మాటలు కాదది. తన సంఘంలో ఉన్న ఒక విశ్వాసి చేత ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా పొరపాటు. ఎందుకంటే సంఘానికి వచ్చే విశ్వాసులు దైవ సేవకునికి కుమార్తెల్లాంటి వాళ్ళు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా దైవ సేవకునికి కుమార్తెలే. అలాంటి కుమార్తె పట్ల అలాగ మాట్లాడడం ఖచ్చితంగా అది తప్పే సహోదరా. ఆలోచించండి ఒక్కసారి. నిలబడాలని మళ్ళీ ఏ పని అయితే అంతకు ముందు మీరు కొనసాగించారో, ఏ పోరాటాన్ని మీరు కొనసాగించారో, మళ్ళీ తిరిగి అదే పోరాటాన్ని కొనసాగించాలని ఒక దైవజనుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ఇంతకుముందు ఏ పోరాటాన్ని చేశారో మళ్ళీ అదే పోరాటాన్ని చేయాలని చెప్తూ ఉన్నారు. అదే పోరాటం కాదు సహోదరా. ఆ పోరాటాన్ని తన జీవితంలో దేవుని దగ్గర ఆ పోరాటం విషయంలో తను చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకొని ఇప్పటికైనా నీతిగా, యథార్థంగా పోరాటం చేసేవాడిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు యథార్థ హృదయాల పక్షాన ఉంటాడు. యథార్థ హృదయం కావాలని కోరుకుంటాడు దేవుడు. అలాంటి పోరాటం చేయాలి. యథార్థంగా పోరాటం చేయాలి. 2000, 3000 అయిన దానికి లక్షలు వసూలు చేసేది కాదు పోరాటం అంటే. ₹1,00,000 అయిన దానికి కొన్ని లక్షలు వసూలు చేసేది కాదు పోరాటం అంటే. కేవలం ₹1,00,000 కెమెరాకైతే కొన్ని లక్షలు వసూలు చేసేది కాదు పోరాటం అంటే. ఆలోచించు సహోదర ఆనంద్ పాల్ గారు. నేను మీ తప్పు పట్టాలని కాదు, కానీ అంటే మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ నేను చాలా పరిశీలిస్తూ ఉన్నాను. ఈ ఎనోస్ పాల్ గారి ఛానల్లో, వికేఆర్ గారి ఛానల్లో, క్రాంతి గారి ఛానల్లో, టిఎస్ గారి ఛానల్లో వీళ్ళందరితో మాట్లాడుతూనే చాలా విషయాలు పరిశీలన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరెవరి విషయాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరి హృదయం ఎలా ఉంది అనేది వారందరూ సరిచేసుకొని యథార్థంగా దేవుని పరిచర్య చేయాలనేది నా ఆశ. అన్ని జనుల మధ్య దేవుని నామానికి అవమానం రాకూడదనేది నా ఆశ. ఈరోజు వికేఆర్ గారు కమ్యూనిటీ పోస్ట్లో ఒక చిన్న పోస్ట్ పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ ఇంకా ఉంది అని అంటే నేను బాధతో ఫోన్ చేశాను ఆయనకి. బ్రదర్, ఇంకా విషయాలు ఏవి బయటికి తీసుకురాకండి, ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవ సమాజంలో ఎంతో గలిబిలయ్యి నెమ్మది లేకోకుండా ఉంది, దయచేసి ఇక చాలండి అని చెప్పి ఆయనతో కొంచెంసేపు మాట్లాడుతూ వచ్చాను, రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. ప్రతి ఒక్కరిని టిఎస్ కుమార్ గారితో కూడా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాను. బ్రదర్, ఇప్పటికైనా ఈ గలిబిలికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి. ఎందుకంటే క్రైస్తవ సమాజంలోనే ఇంత గొడవలు ఉంటే కొత్తగా రక్షింపబడిన వారికి మనం ఏం నేర్పిస్తాం? క్రైస్తవులు వాళ్ళే కొట్లాడుకుంటున్నాడు, అక్కడే నెమ్మది లేదు, నేను మీకు నెమ్మది ఇస్తానని చెప్పి దేవుడు మనము సువార్త చెప్పేటప్పుడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి వాళ్ళకి చెప్పాలంటే మనం ఏం చెప్తామండి? మనకే విశ్రాంతి లేదు, మనమే గొడవలు పడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా దేవునికి నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేయాలనేది నా ఆశ. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతిని దాచిపెడతాడు. ఈరోజు మనలోనే దైవ సేవకులు అయ్యుండి, ఒకప్పుడు మంచి స్నేహితులై ఉండి, అన్ని తెలిసిన వారు అయ్యుండి, ఈరోజు ఇవి చేసిన పని ఏంటంటే పరుల గుట్టు బయట పెట్టే విషయంలో చాలా ఆతృత కలిగి ఉన్నారు. ఇలాగా చిన్న తప్పు చేశాడు కదా ఇంక అందరూ ఏలెత్తి చూపిస్తే పరుల గుట్టు బయట పెట్టే విషయంలో చాలా ఆతృత కలిగి ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. పరుల గుట్టు బయట పెట్టమని ఎవరు ప్రోత్సహించారో తెలుసా? మొదట అండి ఆనంద్ పాల్ గారు సహోదర, పరుల గుట్టు బయట పెట్టమని సిసి గారిని, ఎనోస్ పాల్ గారిని మరి కాన్ఫరెన్స్లోకి తీసుకొని హనీ జాన్సన్ అనే సహోదరుడు వికేఆర్ గారి మరి గుట్టు బయటికి లాగాలని ఎనోస్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్లోనికి వికేఆర్ గారిని ఆహ్వానించినప్పుడు హనీ జాన్సన్ గారు ఏం చేయాలి? కక్ష పెట్టుకొని కాదా ఆ రోజు ఫోన్ చేసి అతన్ని టార్చర్ చేయండి, అనేక విషయాలు రాబట్టండి అని చెప్పి రహస్యంగా అలాగ వారికి ఫోన్ చేసి అతన్ని టార్చర్ చేయండి, అతని విషయాలన్నీ మరి బయటికి రావాలి అని చెప్పి మాట్లాడడం కరెక్టేనంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాగా మరి అది కక్ష కాదంటారా? ఇతను కక్షతోనే కదా ఆ వికేఆర్ గారి పైన దాడి చేయమని వారిని ప్రోత్సహించడం. సిసి అనే సహోదరుడు, తర్వాత ఎనోస్ పాల్ అనే సహోదరుడు హనీ జాన్సన్ గారు అనిల్ గారితో మాట్లాడుతూ ఉంటే ఈరోజు వికేఆర్ గారు లైవ్లోకి వస్తూ ఉన్నారు కదా, అతన్ని బాగా కఠినంగా ప్రశ్నించండి,
అతన్ని గుట్టంతా బయటికి లాగే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉన్నాడు. అది కరెక్ట్ అంటారా అనంత్ పాల్ గారు? ఒక్కసారి ఆలోచించండి. అది కక్ష కాదంటారా? అది కూడా కక్షే కదా. అంటే మళ్ళీ నేను ఇక్కడ ఏదో వీకేఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దండి. నేను వీకేఆర్ గారి పైన కూడా చాలా కౌంటర్ వీడియోస్ చేస్తూ వచ్చాను. నాకు ఎవరైనా ఓకే. నాకు వీకేఆర్ గారు మంచోరు అని కాదు, హనీ జాన్సన్ మంచోరు. నాకు ఇద్దరు కావాలి. కాకపోతే ఎవరు యథార్థంగా ఉన్నారన్న విషయం మనం గ్రహించాలి. యథార్థంగా ఉండాలనేది నా ఆలోచన. యథార్థంగా దేవుని పని చేయాలనేది నా ఆశ. ప్రతి ఒక్క దైవజనుడు యథార్థంగా దేవుని పరిచర్య చేయాలనేది నా ఆశ. ఓకేనా సహోదరా? ఇక మనం సహోదర ప్రేమ మనకి ఎక్కడిది? ఒకవేళ ఎవరైనా తేడా పడినప్పుడు మంచి హృదయంతో ఆలోచించండి. తొందరపడి ఇంకా అవకాశం దొరికింది కదా అని ఎదుటి దైవజనుల మీద నెపాలు మోపి ఆ మతోన్మాదునికి అవకాశం ఇవ్వద్దని నేను తెలియపరుస్తూ, అలాగే హనీ జాన్సన్ గారికి కూడా మళ్ళీ మీ పరిచర్ని తిరిగి ప్రారంభించండి. ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీ పరిచర్య మళ్ళీ తిరిగి ప్రారంభించండి. దేవుని కృప మీకు తోడై ఉంటది. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది బ్రదర్ ఆనంద్ గారు. నేను కూడా అదే కోరుకుంటూ ఉన్నాను. హనీ జాన్సన్ గారు తిరిగి పరిచర్య ప్రారంభించాలి. ఆయన తిరిగి యథార్థంగా దేవుని పరిచర్య చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు యథార్థ హృదయాలను చూస్తూ ఉన్నాడు. దేవుడు యథార్థ హృదయాలు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతేగాని బయటకు ఒక విధంగా, కెమెరా ముందు ఒక విధంగా, కెమెరా వెనకాల ఒక విధంగా ఉండేవారు కాదు కావాల్సింది. సహోదరా, ఒక్కసారి ఆలోచించండి. ఆనంద్ పాల్ గారు, దయచేసి మీరు ఈ వీడియో విషయంలో మీరు ఏమన్నా బాధపడితే నన్ను క్షమించండి. నేను మీకు విరోధంగా మాట్లాడలేదు, కానీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎవరు ఎలాంటి వారు, ఎవరి హృదయం ఎలాంటిది అని తెలుసుకుంటే మీరు బాగుంటుంది అనేది నా ఆలోచన. అందుకే ఈ విషయాలని నేను మీకు తెలియజేయాలనే ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నా ప్రియమైన సహోదరి సోదరులారా, చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎవరు ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నారు? ఎవరు యథార్థమైన పరిచర్య చేస్తూ ఉన్నారు? ఎవరు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు? నిస్వార్థంగా దేవుని పరిచర్య ఎవరు చేస్తూ ఉన్నారు? అలాంటి వారి మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. అలాంటి వారి పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేయండి. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఎంతకాలము మరి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి దయచేసి వీక్షకులైన ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచించాలని ప్రేమపూర్వకంగా విన్నపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్.